నిప్పుల సమస్యతో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కర్నూలు నగర శివార్లలో తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న అంతర్రాష్ట్ర టోల్ ప్లాజా వద్ద చిల్లర సమస్య వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. టోల్ గేట్ సిబ్బంది కొత్త నోట్లకు తగినంత చిల్లర ఇవ్వలేక చేతులెత్తేస్తుండటంతో వాహనదారులు ముందుకెళ్లలేక గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో ఒక్కసారిగా జాతీయ టోల్ ప్లాజాలన్నీ కూడా పూర్తిగా మూతపడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే 2వ తేదీ అర్ధరాత్రి నుంచి కూడా టోల్ ప్లాజాలన్నీ కూడా తెరుచుకున్నాయి. కర్నూలు దగ్గరగా ఉన్నటువంటి టోల్ ప్లాజా ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కూడా ఒక పక్క ఈరోజు ప్రారంభమైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఎందుకంటే 2000 రూపాయల నోట్లతో చాలా మంది రోడ్లపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సరైన చిల్లర ఇవ్వలేకపోతున్నారు. మరోపక్క ఇటు 500 నోట్లు, పాత 500 నోట్లు 15వ తేదీ వరకు కూడా తీసుకుంటామని చెప్పేసి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి ఇస్తున్నా కూడా ఇక్కడ అన్ని నోట్లకు సరైన చిల్లర లేదు అని చెప్పేసి మరోపక్క ఇక్కడ టోల్ ప్లాజా యాజమాన్యం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక పక్క వచ్చేసి పెద్ద ఎత్తున పెద్ద నోట్లు మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి. ఆ నోట్లకు సంబంధించి పూర్తిగా చిల్లర ఇచ్చేందుకు ఎక్కువ చిల్లర లేదని చెప్పేసి ఒక పక్క టోల్ ప్లాజా యాజమాన్యం కూడా వాదిస్తూ వస్తుంది. మరోపక్క పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి దానికి సహకరించాలి. అలాగనే ప్రత్యేకంగా ఇటు మైక్ సిస్టమ్ని ఏర్పాటు చేసి దూరం నుంచే సరైన చిల్లర పెట్టుకోండి అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళను మోటివేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇటు సైడ్ చూస్తే చాలా రోజుల తర్వాత టోల్ ప్లాజా ఓపెన్ కావడంతో సరైన చిల్లరతో రావాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ బ్యాంకులు కానీ ఇటు ఏటీఎంలు కానీ ఎక్కడ పూర్తిగా సరైన డబ్బులు ట్రాన్సాక్షన్ లేకపోవడంతో ఒకసారి మనం అక్కడ చూడొచ్చు, ఒక లారీ డ్రైవర్ 2000 రూపాయల నోటు తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలని అడుగుతున్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గద్వాల్ చిల్లర లేదా మీ దగ్గర? లేదండి చిల్లర 2000 కాయిదాం ఉంది. 500 కాయిదాం ఏమంటున్నారు వాళ్ళు, మా కాడ లేదు. చిల్లర ఇవ్వాలా మాకు. ఇప్పుడు నీ దగ్గర లేదా చిల్లర? మరి ఏం చేస్తావు? మరి ఏం చేస్తాం, ఇంకా నిలబడాలా. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా ఈ 2000 రూపాయల నోటు మాత్రమే ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది తీసుకొనే ఇప్పుడు బయటికి వస్తున్నారు. మరోపక్క 500 రూపాయల నోటు కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇక్కడ చెప్పండి, మీకు ఎంత ఇబ్బంది ఉంది? ఉదయం నుంచి చూస్తుంటారు, ఈరోజు అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అయింది, ఎలా అనిపిస్తుంది? అన్నీ 2000 నోట్లు ఇస్తున్నారు సార్. చిల్లర మాత్రం లేదు. వాళ్ళు ఏటీఎంలో ఉన్న వాళ్ళైతే సహకరిస్తున్నారు, కానీ అన్ని 2000 నోట్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మరోపక్క ఏటీఎంకి సంబంధించి ఎవరైనా కూడా 200 పైనే ట్రాన్సాక్షన్ కన్నా చేస్తే స్వైపింగ్ మిషన్ కూడా ప్రతి టోల్ ప్లాజాకు సంబంధించి కూడా స్వైపింగ్ మిషన్ ఇవ్వడం జరిగింది. 200 పైన ట్రాన్సాక్షన్ చేస్తే ఈ స్వైపింగ్ మిషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే డ్రైవర్లందరూ కూడా ఏటీఎం మిషన్ క్యారీ చేసే పరిస్థితి ఉండదు కదా. ఒకసారి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఈ చిల్లరకు సంబంధించి? ఉద్యోగాలు చేస్తుంటే ఏమనిపిస్తుంటుంది? ఉద్యోగాలు చేస్తే బాగానే ఉందన్నా. అంటే చిల్లర ఇవ్వలేకపోతే ఏమనిపిస్తుంటుంది? కొట్లాడుతుంటారు, అట్లా ఎలా అనిపిస్తుంది? గొడవ పెట్టుకుంటారు. చిల్లర లేదంటే మా కాడ ఎక్కడి నుంచి వస్తుంది గొడవ పెట్టుకుంటారు. గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన టోల్ ప్లాజా దగ్గర గొడవలతో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఎవరి చేతిలో చూసినా 2000 రూపాయల నోట్లు ఉన్నాయి. అలాగే 500 రూపాయలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మరోపక్క పాత నోట్లకు సంబంధించి రేపు 15వ తేదీ వరకు కూడా చెల్లుబాటు అవుతుందని చెప్తున్నారు. అది కూడా 200 పైన రుసుముంటేనే 500 రూపాయల నోటు స్వీకరిస్తామని చెప్తున్నారు. మరోపక్క ఒకవేళ 200 రూపాయల పైన గిన రుసుము ఉంటే గిన స్వైపింగ్ మిషన్లకు సంబంధించి పూర్తిగా అందులో తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ మొత్తానికి మాత్రం గందరగోళ పరిస్థితులు మాత్రం అలాగనే కొనసాగుతున్నాయి. ఇటు ఏటీఎంలో కూడా ఎక్కడ కూడా పూర్తిగా పనిచేయడం లేదు. ప్రైవేట్ రంగ ఏటీఎంలు పూర్తిగా మూసిపోయినాయి. ప్రభుత్వ రంగ ఏటీఎంలు మాత్రం అడపాదడప పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి నోట్ల తిప్పలు మాత్రం ప్రజలకు ఇంకా తప్పడం లేదు. దానితో ఇటు టోల్ ప్లాజా సిబ్బంది కూడా వాహనదారులతో గొడవకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఇది పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, HM టీవీ, కర్నూలు.